అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. నమస్కారం అంకిల్. ఇలా కలవడం కొంచెం కష్టంగానే ఉంది, కానీ అలాంటి మహోన్నత వ్యక్తిని, సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సక్సెస్లు అందించిన ఒక వ్యక్తిని స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ, మాలాంటి జనరేషన్స్ కూడా ఆయన విలువ తెలుసుకునే ప్రయత్నం చేసే దిశగా ఈరోజు మళ్ళీ మిమ్మల్ని కలుసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కోటా గారు లేరు అనే వార్త ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. నమ్మబుద్ధి కూడా కావట్లేదు. వస్తుందే కలొచ్చి ఉంటుంది అనుకుంటున్నా నేనైతే. అసలు అట్టెట్లా మాట్లాడుకున్నాం, నిన్నే మాట్లాడుకున్నాం కదా. తెల్లవారేసరికి ఎట్లా చనిపోతారు, ఎట్లా ఏదో రకరకాలుగా కళ్ళతో చూసినా కూడా నాకే నమ్మశక్యంగా లేదు. ఆయన్ని ప్రేమించే వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉంటారు కదా. మొత్తం అన్ని దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు. పక్క రాష్ట్రం అన్న నేటివ్ పక్క రాష్ట్రమే విజయవాడ దగ్గర ఒక విలేజ్. అసలు ఆయన లేరు అని విన్నప్పుడు చాలామందికి ఆయనకేమైంది అని తెలుసుకోవాలని ఒక చిన్న సందేహం కలిగింది. తరువాత ఒక్కొక్కరిగా అప్పటి తరం హీరోల నుంచి ఇప్పటి తరం హీరోల వరకు ఆయన్ని చూడడానికి వచ్చారు. అది ఇంకా చాలామందిని ఉత్తేజపరిచింది. ఎందుకంటే అప్పటి యాక్టర్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క క్షణాన్ని ఆయనతో మరొకసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేశారు. చిరంజీవి గారి దగ్గర నుంచి ఎన్టీఆర్ గారి వరకు కూడా. మీరేం చెప్తారు సార్? అంత ప్రేమ సంపాదించుకున్నారు ఆయన నటుడుగా. అది ఆ ప్రేమ అంతమంది వచ్చారని అంటే ఆయన కొరకు కాదు, ఆయన నటనని మర్చిపోలేని జన్మ ఇచ్చాడు భగవంతుడు ఆయనకి. అందుకని ఇక రాని వాళ్ళు ఎంతమంది ఫోన్లో ఎంతమంది ఏడుస్తున్నారు నాకు ఫోన్ చేసి, సార్ మీరు గుండె పగలకండి సార్ మీరు ధైర్యంగా ఉండాలి సార్, మీ హెల్త్ జాగ్రత్త సార్ అని ఏడుస్తున్నారు. ఎన్నో ఫోన్లు నాకు. అబ్బాబాబా. ఒకతనైతే ఆఫ్రికా నుంచి ఒక పాట నా మీద పాడి రికార్డ్ చేసి పంపాడు. అంటే కోట మీద నా మీద మీ ఇద్దరం అన్ని ఫోటోలు, ప్రతి ఓడికి ఒక ఫోటో. ఆయన ఓపికే అసలు మెచ్చుకోవాలి. అది మా అదృష్టం. భగవంతుడు మాకు ఇచ్చిన ఈ జన్మ ఒక వరం మాకు. అదిగాక మేమిద్దరం మళ్ళా కలుసుకోవటం, మేమిద్దరం కలిసి చేయటం వల్ల ఒక అన్న బంధంలాగా. ఇద్దరం ఆర్టిస్టులమే అయినా అది సరదాగా కాంబినేషన్ వేసేది పోయి రిలేషన్ కిందికి మారింది. ఎరా ఎక్కడున్నావు, వారం అయింది, ఒకసారి రారా అని ఆయన అనుకునేది. నేను కూడా అరే చూడలేకపోయినా ఒకసారి పేరవ్వాలని నేను అనుకునేవాడిని. అట్లా మా బంధం బ్రేక్ అయింది. కొంచెం బాధగా ఉంటుంది. కోట శ్రీనివాసరావు అనగానే వెంటనే బాబు మోహన్ అంటుంటారు కదా. ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు, కుటుంబంలో కావచ్చు. ఒక తల్లి కుటుంబంలో కూడా అందరూ అంటుంటారు, ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఈ రోజుల్లో కలిసి ఉంటున్నారో లేదో గ్యారంటీ లేదు. మనం చూస్తున్నాం చాలా బంధాలని, బంధుత్వాలని. అలాంటిది సో ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కూడా 40 సంవత్సరాలకు పైగా జర్నీ ఉండింది. ఎన్నో సినిమాలు కలిసి చేశారు. ఒక్కసారిగా అలాంటి వ్యక్తి లేడు, అతని మాట వినలేను, అతన్ని రేపటి నుంచి నేను చూడలేను, కలవలేను అన్నప్పుడు మనసు చలించిపోతుంది. చాలా చాలా ఆగట్లా దుఃఖం. ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నాం. కన్నీళ్ళు రాకుండా కంట్రోల్ చేస్తున్నా. ఒక మాట అంటుంటారు కదా సార్, ఇప్పుడు ఒక్కరై రావడం, ఒక్కరై పోవడం, నడుమ ఈ నాటకం విధిలీల అంటారు. అంతే మరి, నాటకమే. నిన్న నాతో మాట్లాడి నిన్న సాయంత్రం అనుకోండి చీకటి అయింది, తెల్లవారేసరికి లేడుగా. నాటకం కాదు మరి. కానీ పాపం అన్న, నేను ఆయన కాలుకు దెబ్బ తగిలిన తర్వాత బాత్రూంలో పడిపోయి కొంచెం
ఈ కాలుకు నొప్పి ఉండే, ఆ నొప్పి ఉన్న కాలుకే మళ్ళీ దెబ్బ తగలటం, పడిపోవటం. ఆయన ఎట్లా బేరు చేసిండో. నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు. ఎవరైనా పట్టుకుంటేనే అది కూడా మొత్తం బరువు మోసి పట్టుకోవాలి ఆయన ఇట్లా. ఇట్లా పట్టుకొని లేపి నిలబెడితే ఇట్లా నిలబడతాడు. నడిపించడం, ఫోర్స్ఫుల్గా నడిపించడం. అట్లా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి తమాషానా. కానీ నాకు అనిపించిందండి, పుట్టటం చచ్చటం మామూలే. అది దేవుడు పుట్టిస్తాడు, ఆ టైం ప్రకారంగా ఎప్పుడు అంటే స్విచ్ ఆఫ్ అంటాడు. చలో ఆ స్విచ్ ఆఫ్ అన్నప్పుడు ఎట్టున్నాడు అట్లా వెళ్ళిపోవడమే. కానీ కాటన్ అని మాత్రం అంత ఇబ్బందులు జరిగినా ఆయన అనారోగ్యంగా పాపం ఆ కాళ్ళ నొప్పులతో దాంతో ఉన్నా ఇంకా కొన్ని రోజులైతే ఇప్పుడు కొందరు మంచాలలోనే పాసుకెళ్ళటం ఇవన్నీ చాకరీ చేయించుకొని కన్న కొడుకులు కూతురులే అసహించుకుంటేట్టుగా ఏ అమ్మ ఇంకెప్పుడు పోతాడు రాయుడు అని ఆ స్టేజ్ ఇయ్యలేదు దేవుడు. కొన్ని రోజులు బాధపడ్డాడు, పడుకున్నాడు, వెళ్ళిపోయింది. ఇబ్బంది పడలే. హాస్పిటల్లో పడుకొని సూరెక్కించుకొని చాకరీ చేయించుకొని. కనుక ఈ విషయంలో మళ్ళీ భగవంతుడికి ధన్యవాదాలు. పాపం అన్నని ఆ గోస, ఆ స్ట్రగులు, పాపం ఇబ్బంది పడినేలే దేవుడు పెట్టాడు ఉన్నప్పుడు. కానీ ఎవరు అసహించుకునేలాగా కానీ ఇంటిల్లిపాది ఆ దశ ఎవరికి రాకూడదండి. కొడుకులు కూతుర్లతో చాకరీ చేయించుకొని అసహించుకొని చేదరించుకొని ఆ రోజు మాత్రం నేనైతే భగవంతుని కోరుకుంటాను. నాకు అలాంటి రోజు దేవుడా వద్దు కోటం నెట్టయితే పడుకుని టక్కున చెలవు అన్నాడు. అలాగే అలాంటి చావు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. కాటన్ నన్ను అడుగుతా, దేవునికి చెప్పు నీలాగనే నన్ను కూడా తీసుకోమని. సార్, మీకు అన్నం ముద్దలు తినిపించి నోట్లో పెట్టేవాళ్ళంట, నిజమేనా? అవును. సెట్లో కూడా ఇంటి నుంచి క్యారియర్ రాగానే ఇంటి నుంచి వచ్చిన షూటింగ్ ఫుడ్ అయినా రా వాళ్ళకి ఒక ప్లేట్ ఎందుకు దా, ఎందులో తిన్నారా అనేవాడు. ముద్దలు కలిపి చేతిలో పెట్టి తినిపించి